మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఢిల్లీ గుజరాత్ మధ్య హై డ్రామా మ్యాచ్ జరిగింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నరాలు తెగించేటువంటి ఉత్కంఠ కొనసాగింది నిన్న జరిగిన మ్యాచ్లో. అయితే చివరి ఓవర్లో చివరి బంతికే తేలిపోయింది ఫలితం. సో ఒక్క రన్ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించిన పరిస్థితి కనబడుతుంది. అయితే మ్యాచ్ను చివరి వరకు తీసుకువెళ్లారు కేఎల్ రాహుల్తో పాటుగా డేవిడ్ మిల్లర్, నిశాంక్. ఇక ప్రధానంగా 92 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నారు రాహుల్. ఈ నేపథ్యంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది గుజరాత్. సో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 రన్స్ చేసినటువంటి పరిస్థితి కనబడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు గిల్. సో 45 బాల్స్లోనే 70 రన్స్ చేశారు ఒక్కసారిగా. సో గిల్ వైపే అందరి చూపు ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు బ్యాటింగ్లో కూడా మెరుపు సృష్టించారు జోస్ బట్లర్. అయితే హాఫ్ సెంచరీతో మాత్రం కెప్టెన్గా అండగా నిలిచారు సుందర్. సో టార్గెట్లో 209 రన్స్ వద్దే ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఢిల్లీ కనబడింది. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ మాత్రం పూర్తి స్థాయిలో బోని కొట్టిందని చెప్పుకోవాలి. సో చివరి ఓవర్లో మ్యాజిక్ చేశారు ప్రసిద్ధ కృష్ణ. ఎందుకంటే సీజన్లో తొలి విజయాన్ని కూడా గుజరాత్ టైటాన్స్ అందుకున్నటువంటి పరిస్థితి కనబడింది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లలో గుజరాత్ విన్ అయినటువంటి ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ నేను బోని కొడుతుందా లేదా ఒకసారి మళ్ళీ ఢిల్లీ హ్యాట్రిక్ వైపు అడుగులు వేస్తుందా అనేటువంటి క్వశ్చన్స్ బలంగా వినబడినటువంటి పరిస్థితి. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి అరుణ్ జైట్లీ స్టేడియం ఇది కొంతవరకు పూర్తి స్థాయిలో పిచ్ ఎఫెక్ట్ ఎక్కువగా పడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మాత్రం ముందు నుంచి విశ్లేషకులు కూడా చెప్పినటువంటి మాట. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆల్మోస్ట్ తేతతెల్లం అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆఖరి బంతికి 2 పరుగుల లక్ష్యం కూడా మిగిలినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మ్యాచ్ ఒక్కసారిగా రివర్స్ అవుతుంది, ఒక్కసారిగా మారిపోతుంది ఫలితం అని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. కానీ 2026 ఐపీఎల్లో మాత్రం గుజరాత్ తొలి బోని కొట్టినటువంటి పరిస్థితి కనబడింది. ఢిల్లీ మీద విజయం సాధించినటువంటి పరిస్థితి, కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించడం మాత్రం కొంతవరకు ఉత్కంఠని ప్రతి ఒక్కరు ఏ టీం విజయం సాధిస్తుంది అనేది మాత్రం ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఒక్కసారి నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెన్నులను ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఆల్మోస్ట్ ఐపీఎల్ 2026లో జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ సాధించినటువంటి తొలి విజయంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ల్లో వరుస ఓటములే సాగినటువంటి పరిస్థితి. మరోవైపు ఢిల్లీ టీంని కూడా ఒకసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా విన్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు. ఆ విన్ అవుతూ ఈసారి హ్యాట్రిక్ సాధిస్తుందా ఢిల్లీ అనేది మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్. ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ మాదిరిగా దాని తర్వాత ఢిల్లీయే ఈసారి విజయం సాధించబోతుంది అన్నటువంటి ఉత్కంఠ అయితే ఆల్మోస్ట్ అందరూ కన్ఫర్మ్ చేసేసుకున్నారు. ఎందుకంటే గుజరాత్లో కనబడుతున్నటువంటి వీక్నెస్ కానివ్వండి, బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా కొంతవరకు వీక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇలాంటి సందర్భంలో గుజరాత్ పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్, గతంలో ఆడినటువంటి మ్యాచ్ల్లో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి జరిగేటువంటి మ్యాచ్లో కూడా ఓటమి తప్పదా అనేటువంటి వాదన బలంగా వినబడ్డా, కానీ గుజరాత్ మాత్రం నిన్న బోని కొట్టిందని చెప్పుకోవాలి. ఆఖరి బంతికి మాత్రం విజయాన్ని అందుకుంది. కానీ ఒక చివరి బంతికి మాత్రం ఢిల్లీ విజయానికి 2 పరుగులు అవసరమైనటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. ప్రసిద్ధ కృష్ణ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేశారు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో. అదేవిధంగా స్ట్రైకింగ్లో మాత్రం డేవిడ్ మిల్లర్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ బ్యాట్లో మాత్రం బంతిని కనెక్ట్ చేయలేకపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో బ్యాటర్లు మాత్రం పరుగుల కోసం ప్రయత్నించారు. ఇలా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వికెట్ కీపర్ జోస్ బట్లర్ మాత్రం బంతితో నేరుగా వికెట్ను కొట్టడంతో ఒక్కసారిగా యాదవ్ రన్అట్ అయినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆల్మోస్ట్ 211 పరుగులు 211 పరుగుల యొక్క లక్ష్యంతో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్గా ఉన్నటువంటి రాహుల్తో పాటుగా నిశాంక్ అదిరే ఆరంభించినటువంటి పరిస్థితి నిన్న జరిగిన మ్యాచ్లో. ఒక్కసారిగా వీరిద్దరు కూడా తొలి వికెట్కు 8 ఓవర్లలో 76 పరుగులు చేశారు. ఈ 76 పరుగులే కీలకంగా మారినటువంటి పరిస్థితి 8 ఓవర్లలోనే. దీంతో పాటుగా ఢిల్లీకి సంబంధించినటువంటి టీం విజయం పైన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ముందుటి వరకు. గుజరాత్కు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కానివ్వండి, గుజరాత్కు ఉన్నటువంటి అద్భుతంగా ఆడలేనటువంటి సిచ్యువేషన్ గత మ్యాచ్లో. కాబట్టి ఈసారి ఎలాగైనా మళ్ళీ ఢిల్లీయే విజయం సాధిస్తుంది, గుజరాత్ ఓటమి బాటే పడుతుంది, గుజరాత్ ఇంటికి వెళ్ళక తప్పదు. అది కాకుండా హోమ్ టౌన్ ఉన్నటువంటి పరిస్థితి, ఇలాంటి హోమ్ గ్రౌండ్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఢిల్లీ పరిస్థితి ఆల్మోస్ట్ గెలుపు బావుటే అనేది మాత్రం నిన్న బడిబడినటువంటి మాట. కానీ ఒక్కసారిగా మొత్తం సీన్ మారిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. గుజరాత్ను పోటీలోకి తెచ్చారు ఒక్కసారిగా. నితీష్ రాణా 5, అదేవిధంగా సమీర్ రిజ్వీ ఉన్నటువంటి స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేరినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మ్యాచ్ గెలిచేలాగా కనిపించినా కూడా
రాహుల్ నిన్న 52 బంతుల్లో 92 దాదాపు కూడా రన్స్ చేసినటువంటి పరిస్థితి, చివరికి అవుట్ అయ్యారు. దీన్ని మనం ముందు నుంచి చూస్తున్నాం. కానీ గాయం కారణంగా ఫస్ట్ అసలు వచ్చి మ్యాచ్ ఆడలేనటువంటి సిచ్యువేషన్. సో అలాంటి సందర్భంలో డేవిడ్ మిల్లర్ మాత్రం జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా బ్యాటింగ్ చేయడం, సో ఒక్కసారిగా ఆయన పర్ఫార్మెన్స్ చూపించడం కూడా నిన్న మ్యాచ్ను ఒక్కసారిగా ఒకవైపు మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ధనాధన్ షాట్లు మాత్రం కొట్టినటువంటి పరిస్థితి, ఢిల్లీ విజయానికి చేరువ నుంచి కూడా చేశారు ఆయన. కానీ ఢిల్లీ విజయానికి చివరి 2 బంతులకి సంబంధించి 2 రన్స్కి సంబంధించినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో సో మిల్లర్ బంతిని హిట్ చేయలేకపోవడం మాత్రం నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక కీ రోల్ కానీ మనం చెప్పుకోవాలి. సో ఆ ఒక్క పరుగు చేసి ఉంటే మ్యాచ్ టై అవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ అటు ఇటుగా కొంతవరకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి. సో బ్యాటర్లు కూడా ఆల్మోస్ట్ పరుగుల కోసమే ప్రయత్నించారు. సో చివరికి మాత్రం వికెట్ కీపర్ బట్లర్ బంతిని నేరుగా వికెట్ మీదకి విసరడంతో సో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన పరిస్థితి. సో డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో కూడా 41 రన్స్ చేసి అజేయంగా నిలిచినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఈ టోర్నీలో ఢిల్లీకి ఇదే తొలి ఓటమిగా మాత్రం మిగిలింది. కానీ ఇక్కడ 2 IPL 2026లో గమనించాలి. ఒకటి గుజరాత్కి తొలి గెలుపు ఇదేగా మారింది, ఢిల్లీకి తొలి ఓటమి కూడా నిన్న జరిగినటువంటి మ్యాచ్లోనే జరిగింది. సో ఈ నేపథ్యంలో నార్మల్గా టాస్ ఓడి బ్యాటింగ్కి దిగింది గుజరాత్ ముందుగా. సో భారీ స్కోర్ చేసిందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఫిట్నెస్ సమస్యలతో కూడా ఏదైతే ప్రీవియస్ మ్యాచ్లు జరిగినాయో ఆ మ్యాచ్లకు కొంతవరకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం శుభమన్ గిల్ దగ్గర మనం చూసాం. కానీ రీఎంట్రీతో మాత్రం కొంతవరకు అదరగొట్టారని చెప్పుకోవాలి. సో 45 బంతుల్లో ఆయన 70 రన్స్ చేశారు. అదేవిధంగా బట్లర్ 27 బంతుల్లో 52 రన్స్ చేశారు. సో వాషింగ్టన్ సుందర్ 32 బంతుల్లో 55 రన్స్ చేయడం, ఈ మొత్తం కూడా గుజరాత్ టైటాన్స్ యొక్క ఏదైతే 20 ఓవర్లకు సంబంధించిన 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసినటువంటి పరిస్థితి, 210 పరుగులు. అంటే ఒక్కసారి నిన్న జరిగినటువంటి మ్యాచ్ యొక్క తీరుతెనులో సో భారీ లక్ష్యం ఉంటుంది కళ్ళ ముందు అనేది మనం గమనించాం. సో ప్రీవియస్ జరిగినటువంటి మ్యాచ్లో మొదటి 2 IPL మినహా మిగిలినవి 200 పైచీలకు పరుగులు చేసినటువంటి మ్యాచ్ ఏ ఒక్కటి చూడలేదు. దాని తర్వాత క్రమంగా 180 లేదా 200 ఈ మిడిల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నప్పుడు సో మనతో పాటు ఎనలిస్ట్ కూడా చెప్పడం జరిగింది, ఆల్మోస్ట్ నిన్న జరిగేటువంటి మ్యాచ్లో 200+ ఉంటుంది. స్కోర్ ఖచ్చితంగా 210 ప్లస్ మాత్రమే స్కోర్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో నిన్న మాట్లాడినటువంటి దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ చూసినటువంటి సిచ్యువేషన్. సో ఇదే పరంపర కొనసాగినప్పుడు ఈసారి గెలుపొందేది ఢిల్లీ మాత్రమే అనే అంచనాలు అందరి దగ్గర నుంచి బలంగా వినబడ్డాయి. ఎందుకంటే ప్రీవియస్ మ్యాచ్లో వీక్గా కనబడినటువంటి టీం ఈసారి జరిగేటువంటి మ్యాచ్లో కూడా వీక్గానే ఉంటుంది, వీక్గానే పర్ఫార్మెన్స్ ఉండబోతుంది. సో బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా అంతగా రాణించేటువంటి అవకాశం లేదు అనేటువంటి వాదన బలంగా వినబడ్డ చివరి దశలో మాత్రం ఒక మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. మ్యాచ్ ఒక బలమైనటువంటి టీం నిన్న తొలి ఓటమి, ఒక బలహీనంగా ఉన్నటువంటి టీం తొలి గెలుపు అనేటువంటి వాదన మాత్రం నిన్న చాలా క్లియర్ కట్గా మనం చూసాం. ఓవరాల్గా మాత్రం ఒక భారీ లక్ష్య ఛేదనలో మాత్రం పోరాటం చేసి ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసిన పరిస్థితి కనబడుతుంది. సో చూడాలి అంటే రానున్నటువంటి IPL మ్యాచ్లో స్కోర్ బోర్డ్లో ఈ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది. సో ఒక్క రన్ తేడాతో గెలిచినటువంటి నేపథ్యంలో సో ఒక్కసారిగా అంటే రన్ రేట్ పరంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఢిల్లీ గుజరాత్ మధ్య మాత్రం హై డ్రామా మ్యాచే జరిగిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నరాలు తెగించేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగింది. కానీ చివరి ఓవర్లో చివరి బంతికే తేలిపోయింది ఫలితం. అంటే ఒక్క బంతిలోనే మారిపోయింది. ఒక్క రన్ తేడాతో మాత్రం గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సో మ్యాచ్ను చివరి వరకు తీసుకువెళ్లారు రాహుల్తో పాటుగా మిల్లర్, అదేవిధంగా నిషాక్. కానీ 92 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నారు రాహుల్. ఈసారి సెంచరీ చేస్తానా అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనాయి. కానీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో కూడా 4 వికెట్లకు 210 రన్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు గిల్. సో 45 బంతుల్లోనే 70 రన్స్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మెరుపు బ్యాటింగ్ చేశారు జోస్ బట్లర్స్. సో ఓవరాల్గా మాత్రం హాఫ్ సెంచరీతో మాత్రం కెప్టెన్గా అండగా నిలిచారు సుందర్. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో గుజరాత్ తొలి బౌని కొట్టింది, ఢిల్లీ తొలి ఓటమిని సాధించింది.